అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి యంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతోని మన మైక్ టీం ముచ్చలే తయారుగున్నాయి. చలో సుషిద్దాం పారి. అంతకంటే మొదలు హెడ్లైన్స్. పిఎసి మీటింగ్లకెళ్లి బీఆర్ఎస్ బాయ్కాట్. ఫిరాయింపుల పంచాయతీ ఇంకా నడుస్తుంది పొట్టు. ఈ 5 అక్కలు ఆగం పట్టించిరు షాపుల జొర్రి. మాటలల్ల పెట్టి 10,000 ఇలువున్న చీరలు చేసిరు చోరీ. మీసాలు రాని వీడు ఐపీఎస్ అనుకుంటా మోసాలు. హోటళ్లల్ల బెదిరించి ఫ్రీగా కానిస్తుండట షాయి సమోసాలు. పిఏసి చైర్మన్ గా అరకపుడి గాంధీని పెట్టినప్పటి సంధి పంచాయతీ ఎట్లా జోరుగా అవుతుందో చూస్తూనే ఉన్నాం కదా. విపక్షాలకు ఇవ్వవలసిన పదవిని పార్టీ ఫిరాయించి పోయి నేను విపక్షంలోనే ఉన్నా అని చెప్పుకుంటున్న అధికార పార్టీలు ఉన్నాయనకు ఇచ్చే వరకు బీఆర్ఎస్ తీవ్రంగా మండిపడుతుంది. ఇక ఇవాళ పిఏసి మీటింగ్ పెడితే ఆడ కూడా అగ్గి రాసుకుంది. పిఏసి సిచ్చు ఇంకా చల్లారలేదు. బీఆర్ఎస్ వాళ్ళు అధికార పార్టీ మీద అగ్గి నిప్పులు కురిపిస్తుండ్రు. ఇవాళ అసెంబ్లీ కాడ పిఏసి మీటింగ్ పెట్టిండ్రు. ఆ మీటింగ్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బాయ్కాట్ చేసిండ్రు. విపక్షాలకు ఇవ్వాల్సిన పదవిని ఫిరాయించిన ఎమ్మెల్యేకి ఎట్లిస్తారు? ఆయన పెట్టిన మీటింగ్ కు మమ్మల్ని ఎందుకు పిలుస్తారని మండిపడ్డారు. పిఏసి చైర్మన్ ను ఎవరికి ఇస్తారో మీకు తెలియదా? ఏండ్ల సంధి ప్రతిపక్షాలకు ఇచ్చుడో ఆచారంగా వస్తుంది. మీరు మా పార్టీలకెళ్లి ఎవరైనా 5 పేర్లు ఇవ్వమంటే వేముల ప్రశాంత్, గంగుల కమలాకరు, హరీష్ రావు పేర్లు, ఎల్ రమణ, సత్యవతి రాథోడ్ల పేర్లు ఇచ్చినాం. తీరా లిస్ట్ లో చూస్తే హరీష్ రావు పేరు కాకుండా అరకెపుడి గాంధీ పేరున్నది. దీన్నేమనాలే? ఇదే సంగతి పిఏసీలో అడిగినాం, జవాబు చెప్పలేదు. కేంద్రంలో రాహుల్ గాంధీని అడిగితే కేసీ వేణుగోపాల్ కి ఇచ్చిండ్రు. మరి మీరు కేసీఆర్ ను ఎందుకు అడగలేదు? పిఏసి చైర్మన్ ను ఎవరికి ఇయ్యాలనో ఇంత దారుణంగా ఎందుకు చేస్తుండని మీటింగ్లకెళ్లి బయటకు వచ్చిండ్రు సత్యవతి రాథోడు, గంగుల కమలాకరు, ప్రశాంత్ రెడ్డి సార్లు. లోపట ఏం అడిగినా శ్రీధర్ బాబే జవాబిస్తుండు. ఇది అప్రజాస్వామికం, అందుకే మేం బాయ్కాట్ చేస్తున్నామని బయటకు వచ్చిండ్రు. మరి లొల్లి ఇంకెన్నొద్దులు నడుస్తుందో చూడాలిగా. దొంగతనాల గురించి చెప్పుకున్నాం, సినిమాలలో చూసినాం. గానీ గిసోంటి హై క్లాస్ లెవెల్లో పగడ్బందీగా ప్లాన్ చేసి పగటీలు వీళ్ళు చేసిన దొంగతనం అయితే ఏడ చూడాలి. ఎవరన్నారా చీరలు కట్టుకుంటే దోసుకపోతందుకు రాదని? గిల్లని చూడురి, చీరలు వాడే చీరలు లూటీ చేసిర్రు. సమజ్ కాలేదు కదా? అయితే ఇది చూడురో పారి. అరే పెద్ద తప్పు జరిగిపోయింది పో. సూపర్ ఉమెన్ అని గా వకీల్ సాబ్ సినిమాల పోలీస్ అక్కకు పెట్టిండ్రు గాని అస్సలైన సూపర్ ఉమెన్స్ అని ఈడ కనిపిస్తున్న 5 అక్కలకు పెట్టాల్సింది. వాళ్ళేం చేసిర్రు? వాళ్ళ పాటికాళ్ళొచ్చి వాళ్ళ ఇంటాయన ఇచ్చిన 10వ పాతికతోని ఓ చక్కటి చీర తీసుకుందానికి వస్తే గాలని గట్లంటున్నావు అంటారా? ఓ పారీలు చేసిన కథ చూసి మీరే అనుర్రి ఏమంటారు? నిజంగా వీళ్ళు చీరలు తీసుకుందానికే వచ్చిర్రు, కానీ పైసలకు కాదు, పుక్కట్లా వేసుకొని పోతందుకు. సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ లా ఓ బట్టల దుకాణంలకు 5 అక్కలు ఒగలెనుకొగలు వచ్చిర్రు. ఇక ఆడ ఒక్కొక్కరు ఒక్కో దిక్కు పోయి షాపోళ్లతోటి అక్క ఆ చీర చూపెట్టు, ఈ చీర చూపెట్టు, కొత్తగా వచ్చిన నెక్లెస్ చీరల డిజైన్ ఉందా, ఇలా గులాబీ రంగు ఉందా, అక్క నాకు ఈ చీర మంచిగా ఉంటదా, అయితే దీనికి అస్తర్ బట్టి అనుకుంటా నిజంగానే వేలకు వేలు కొనేటోళ్ళ లెక్క మాటలల్ల ముంచిర్రు. ఇక ఇట్లా మాట్లాడుకుంటా ఒక్కో చీరను మెల్లగా అలా చీరల సాటుకు సంచులల్ల పెట్టిరట. అట్లా ఏం తక్కువ 10,000 ఇలువ చేసే చీరలు మడత పెట్టిరట సల్లగా. వాళ్ళు వచ్చిన పని ఉడవంగానే పావదినే పోదాం, నాకు ఇడ ఏం నచ్చుతలేవు చీరలు అని చల్లగా జారుకుర్రు ఆడికెళ్ళి. ఎందుకో వాళ్ళు చేసిన పర్ఫార్మెన్స్ కు వాళ్ళ మాటలకు పొంతన లేదని ఓనర్ కు డౌట్ వచ్చి సీసీ కెమెరాలో ఓ లుక్ వేస్తే అక్కలు చేసిన ఘనకారం అంతా బట్ట బయలైంది. ఇక చేసేదేం లేక పోలీసు వాళ్ళ తన మొరబెట్టుకుంటే వాళ్ళు ఈ సూపర్ లేడీస్ ని పట్టుకునే పనిలే పడ్డారు. చూడాలి మరి ఈ సూపర్ ఉమెన్స్ ను సూపర్ స్పీడ్ తోని పోలీసు వాళ్ళు పట్టుకుంటారో లేదో. మా షాప్ లోకి బట్టలు కొంటామని చెప్పి ఫస్ట్ ఒక 2, తర్వాత ఒక 3, 5 ఆడోళ్ళు రావడం జరిగింది. నేను పని మీద బయటకు వెళ్ళడం జరిగింది. అప్పుడే మా అమ్మ మా అక్క ఇద్దరు, మా అమ్మని మా అక్కకి ఇద్దరిని తువ్వాలలు జాకెట్లు కావాలని చెప్పి ఇక్కడే కౌంటర్ దగ్గర ఆపేసి ఒక 3, 4 ఆడోళ్ళు లోపలికి వెళ్ళి అక్కడ మా చీరలు చూస్తామని చూసుకుంటూ ఒకరి తర్వాత ఒకరు దొంగతనం చేయడం జరిగింది. అట్టి చీరలు వాళ్ళు చీరలు కాబట్టి లోపల పెట్టుకోవడం జరిగింది. అట్టి వాళ్ళు పెట్టుకోవడాన్ని మా వాళ్ళు వాటి రేటు తెలియక నాకు సీసీ కెమెరా ముందుకు తీసుకొచ్చి ఈ చీర ఎంత అని వేరే చీరను అడగడం వల్ల నేను సీసీ కెమెరాను వాళ్ళు చూసి వెంటనే వాళ్ళు సీసీ కెమెరా ఉందనుకొని బయలుదేరడం జరిగింది. నేను ఇలా వీళ్ళు కొనకుండా వెళ్ళిపోతురు అని చెప్పి నా యొక్క సీసీ కెమెరాని ప్లేబ్యాక్ చేసి చూడగా వాళ్ళు దొంగతనం చేసినట్టుగా నాకు వీడియోలో రికార్డ్ అయింది. దాన్ని వెంటనే చూసి నేను
పక్కపొంటి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది, వాళ్ళు దొంగలు వాళ్ళని పట్టుకోండి. ఈ లోపే వాళ్ళు వెళ్ళి చూడగా వాళ్ళు వెళ్ళిపోయినట్టు తెలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి సార్ గారికి చెప్పడం జరిగింది, ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సార్ గారు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. మొన్ననే చెప్పినాం కదా, సొసైటీలో పోలీసులకు ఉన్న బెనిఫిట్స్ లాగం దొరికించుకొని దొంగలు కూడా చెలరేగిపోతుండ్రు. కాకి యూనిఫామ్ వేసుకొని పోలీసు వాళ్ళ యూనిఫామ్ పతారకు గండ కొడుతుండ్రని. మన కాన్నే కాదు, బీహార్లో అయితే ఒకడు ఏకంగా ఐపీఎస్ ఆఫీసర్ అని ఎట్లా బూడి కొట్టించిండో చూడురి. వీని ధైర్యాన్ని దయ్యాలెత్తుకపోను చూస్తే మీసం కట్టు కూడా సరిగ్గా రాలేదు గాని ఈ పోలీస్ బట్టలు వేసుకొని నేను ఐపీఎస్ ఆఫీసర్ అయినా అని మందిని బొర్లిచ్చుడే కాదు, బెదిరించుకొని సమోసాలు ఛాయలు కూడా ఫ్రీగా తాగుతున్నట పిల్లగాడు. వీని పేరు చూస్తే ఐపీఎస్ కాదు, వాళ్ళ ఇంట్లో పనం లెక్క కూడా లేడు. వీనికి కూడా ఐపీఎస్ కొలువు ఇచ్చిందని కొందరికి అనుమానం వచ్చి పోలీసు వాళ్ళకి చెప్పిరట. పోలీసులు వచ్చి తమరు ఏ బందెల దొడ్డిలో చదువుకొని వచ్చిన ఐపీఎస్ ఆఫీసర్ సార్, జర డీటెయిల్స్ చెప్తే మేము కూడా చదివి ఆఫీసర్లం అవుతాము అని ఆయనతో స్టేషన్ కి వేసుకపోయి. ఇట్లా ये वर्दी कहाँ तुमको मिली? खैरा में मिली। क्या मामला, कौन दिया? मनोज सिंह नाम है। क्या बोला? कि 2 लाख रुपया दो, हम तुमको ये नौकरी दिलवा देंगे। अच्छा, अच्छा तो 2 लाख रुपया तुम दे दिया? हाँ दे दिए। कब? 1 महीना हो गया, 4 तारीख को। 1 महीना पहले? हाँ 1 महीना पहले 4 तारीख को दिया। ठीक है, तो ये वर्दी आज तुमको कहाँ दिया? ये खैरा में दिया था। कब? आज सुबह 4 बजे। कहाँ पे? घर पे? नहीं, खैरा चौक है, वहाँ सरकारी हॉस्पिटल, वहीं पर हम। కానీ వీని ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే. కాకి బట్టలకున్న పవర్ సరిక బట్టి ఆల బట్టలు వేసుకొని పోయి అంతటా బెదిరించడే కాదు, ఫ్రీగా హోటళ్ళలో తింటున్నాడంటే బట్టల మీద వానికి ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నది. అయితే సోషల్ మీడియాలో వీని వీడియో చూసి జస్ట్ బీహార్ థింగ్స్ పోర్ అని ఫేస్ కు వాని కాన్ఫిడెన్స్ కు అసలు సంబంధమే లేదని మస్తు కామెంటింగ్లు చేస్తున్నారు. తిరుమల లడ్డు తయారు చేసే నెయ్యిల్నే కల్తీ అయినప్పుడు కాకి బట్టల్లో కూడా గిసొంటి కల్తీలు ఉండడు కాయిటు కామనే అనుకుంటా ఇంకొందరు కామెంట్లు చేయబట్టి సోషల్ మీడియాలో. సింగరేణి కార్మికులకు ఈసారి దసరా పండుగ 10 రోజుల ముందుగానే వచ్చిందని చెప్పొచ్చు. సర్కారు కార్మికులకు పండుగ ముందే వాళ్ళకు దసరా అడ్వాన్సులు లాభాల వాటలు ఇచ్చింది. దీంతో పండుగ ముందుగానే వచ్చినట్టు అయ్యింది. సింగరేణి కార్మికులకు లాభాల వాట ప్రకటించింది సర్కారు. దీంతో ప్రతి కార్మికులకు 1,00,000 నుంచి 2 లక్షల దాకా ఖాతాల పైసలు పడబోతున్నాయి. 790 కోట్ల రూపాయలను లాభాల వాటగా పంపించిండ్రు. అయితే దీని మీద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ కార్మిక సంఘాలోళ్ళు మండిపడుతుర్రు. సింగరేణి బొగ్గుగని కార్మికుల ముఖానికి మసి ఊసింది కాంగ్రెస్ సర్కారని గరమైతుండ్రు సింగరేణి కార్మికులు. కొండంత రాగం తీసి గోరంత పాట వాడిందని బగ్గుమంటుర్రు. కార్మికులకు ఇవ్వవలసిన లాభాల వాట 1,550 కోట్లయితే 790 కోట్లే ఇచ్చిండ్రని దుమ్మెత్తి పోస్తుండ్రు. కార్మికుల కష్టంతో కంపెనీకి అదనంగా 4,700 కోట్లు వస్తాయి. కార్మికులకు 50% కోత వెట్టి లాభాల వాట ప్రకటించిన సర్కార్ అందిటి వస్తుండ్రు. ప్రతి తాప లాభాల వాట పెంచుకుంటిస్తే ఈ తాప మాత్రం లాభాల వాట సగం కోత వెట్టి ఇచ్చిండ్రని అంటున్నారు. నిరుడు మేము ఉన్నప్పుడు 2,222 కోట్ల లాభాలు వస్తే కార్మికులకు 710 కోట్లు వాటా ఇచ్చినాం. ఈ ఏడాది 4,701 కోట్లు వస్తే 790 కోట్లే ఇస్తారా? ఇది ముమ్మాటికి వాళ్ళ నోట్లే మట్టి కొట్టినట్టే అని దుమ్మెత్తి పోస్తుండు బాల్కసుమన్ అన్న. వరుసగా వానలు దంచి కొట్టినా సరే గాని సగం దడిచి సగం మారిన కట్టెలతోని వంట చేసుకుంది నాయముంది. ఏ ఊకో అమ్మ, మస్తు మాట్లాడతావు. కట్టెల పొయ్యి మీద షాయి పెట్టేసరికి కళ్ళు మండి పొగ పానం కింద మీద అవుతుంది, ఆగమవుతాం. మంచిగా గ్యాస్ పొయ్యి మీద వండుకునేటందుకు ఏం బాధ అవుతుంది అంటారేమో. ఇగో ఇసొంటి చూస్తే సిలిండర్లు వాడుతందుకు కూడా గుండెలు గుటగుటమంటాయి. గిలాసుడు సాయ ఎచ్చబెట్టుడు కానుంచి గిన్నెల కొద్ది అన్నం కూర అన్ని వండుడు దాకా గ్యాస్ పొయ్యిల మీదనే చేస్తుంటిమి. పండుగలకు, పబ్బాలకు, సావులకు, బతుకులకు కూడా ఈ గ్యాస్ పొయ్యిలనే వాడేవరకలా. గ్యాస్ తోనే కాదు నీళ్ళతోని వంటలు ఎట్లా ఉండాలో కూడా నేర్చుకోవాలేమో అనిపిస్తున్నది. అగో అట్లెందుకనంటే ఇగో సిలిండర్లకెళ్ళి మిషన్ భగీరథ నల్ల తీరు నీళ్ళు వస్తుంటే ఏం చేయాలి మరి? వికారాబాద్ జిల్లా మోత్కూరులుండే అన్నోళ్ళు HP సిలిండర్ వాడతారట. ఇక వాళ్ళ ఇంటి పొద్దుగాలేసి వంటలు వండి పోరగాలను బడికి పంపాలి కదా అని సాయి పెడదామని చూస్తే పొయ్యి అయిపోయిందట. అరే గదేంది పొయ్యి నీళ్ళనే కదా సిలిండర్ తెచ్చింది కొత్తది, ఎప్పుడైనా 60 రోజులు వస్తుంది, అప్పుడే 40 రోజులకే అయిపోయిందా అని వాళ్ళ ఇంటానే పిలిచి గ్యాస్ అయిపోయిందా ఇంకోటి తీసుకురాపో అనే వరకలా సిలిండర్ తీస్తుంటే ఇట్లా నీళ్ళ సప్పుడు వచ్చింది. అలా సిలిండర్ లో నీళ్ళ సప్పుడు వస్తుంది అని అటు ఇటు ఊపితే ఎండిపోయిన బుడంకాయల నీళ్ళు పోసి ఊపినట్టు జల జల సప్పుడు వచ్చే వరకలా సిలిండర్ పిన్నొత్తి చూస్తే నీళ్లు కారుతున్నాయట మంచిగా. ఓర్ మీ దుంపల దగ్గర సిలిండర్లలో కూడా కల్తీ అయి నీళ్లు నింపిస్తే ఎట్లా? మాకు ఇంట్లో నీళ్లు లేకనా, మాకు నల్ల నీళ్లు రాకనా అని అన్న గోసెల్ల పోసుకుంటే గ్యాస్ సిలిండర్ చేయించడానికి బండి మీద బయలుదేరిండి అటు. ఇట్లా ఏం సౌండ్ అది? వాటర్ సౌండ్. మరి ఇంకేముంటుంది, వాటర్ కాకపోతే ఇంకేముంటుంది. ఇప్పుడు ఎన్ని రోజులే నువ్వు తెచ్చుకునేది? నేను తెచ్చుకో 15 రోజుల ముందు అయిపోయింది మనకు. 15-20 రోజుల ముందు అయింది. అంటే ఎప్పుడు ఎంత వస్తుండే? ఎప్పుడు ఇంచుమించు 2 మంత్స్ వస్తుంది. 2 మంత్స్ వస్తుంది. ఈసారి మనకు 20 రోజుల ముందు అయిపోయింది. 20 రోజుల ముందు అయిపోయింది అంటే 40 రోజులు వచ్చింది.
అంటే ఎన్ని అది ఏ కంపెనీ? హెచ్పి. ఓకే, హెచ్పి. అనుకున్నామన్నా జనరల్గా ఏమనుకుంటున్నా దీని ఇట్లాగా వాటర్ రాకూడదు కదా. అంటే మీరు లాస్ అవుతారు అన్నట్టు. మన లాస్ కదా, మనం కస్టమర్ అయితే లాస్ అవుతారు కదా. అంటే అందరికీ జరుగుతుందా, నీకు ఒక్కరికి జరిగిందా? నాకైతే మనకు తెలియదు, మనకైతే వచ్చింది, మనకు తెలుస్తున్నది. ఎప్పుడు రాలేకుండా కానీ ఈసారి వచ్చింది అది. అదే ఇప్పుడు ఏడికి తీసుకుపోతున్నావు మరి? ఆడికి తీసుకపోయి ఇంకోటి తీసుకురావాలి కదా, కొత్తది వాడుకోవాలి కదా మనం. ఓకే, రైట్. రామచంద్ర ఇన్ని దినాలు వంటకు వాడే బియ్యము పప్పులు ఉప్పులే కల్తీలు అవుతున్నాయి అనుకుంటే ఇప్పుడు ఆ వండే సిలిండర్ కూడా కల్తీ అయ్యే కథ ఉందిగా. తీసుకునే పైసలు కరెక్ట్ తీసుకున్నప్పుడు కరెక్ట్ గా నియత్తోని నిండా నింపేతందుకు ఏం రోగం వాళ్ళకు అని అనుకుంటే ఈ వీడియో చూసిన వాళ్ళు అరుచుకుంటారు గట్టిగానే. రేట్లు పెంచుకుంటా ఓటు తెలుసు కానీ క్వాలిటీ పెంచే ముచ్చట పట్టించుకోరా. అడిగితే వానకాలం కాబట్టి నీళ్లు పోయినాయి కావచ్చు అని రొటీన్ జవాబు చెప్పి టాటా అంటారు. ఎటుకూడి పైసలు పెట్టుకున్న కామన్ పబ్లికే కదా లాస్ అయ్యేది అనుకుంటా ఇంకొందరు గులగ పట్టిరుగా. ఎందుకైనా మంచిది మీ ఇంట్లో సిలిండర్ కూడా జల్దీ అయిపోయి ఊపితే సప్పుడు వస్తే జర గ్యాస్ ఏజెన్సీలను గట్టిగానే అడుగురు ఏమంటున్నాం. సుశిరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మైక్ టీవీ ముచ్చట్లు.